నమస్కారం. ప్రైమ్ నైన్కి స్వాగతం. సముద్రపు రాకాసి అలలు మింగేస్తున్న గ్రామాలు, ఏ క్షణాన ఇళ్లు నీటిపాలవుతాయోనన్న భయంతో నిద్రలేని రాత్రులు గడిపిన వేలాది మత్స్యకార కుటుంబాలు. దశాబ్దాలుగా నాయకులు మారారు, మాటలు మారాయి, కానీ ఉప్పాడ ప్రజల తలరాత మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లకు శాశ్వత ముగింపు పలకబోతోంది. ఇచ్చిన మాట కోసం, తన నియోజకవర్గ ప్రజల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన అడుగు వేశారు. ఏకంగా 323 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మక ఐఐటి మద్రాస్ అత్యాధునిక టెక్నాలజీతో ఉప్పాడ తీరానికి రాబోతుంది. తిరుగులేని రక్షణ కవచం. అసలు ఈ భారీ ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది? ఉప్పాడ భవిష్యత్ ఎలా మారబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఉప్పాడ తీర ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా అడుగులు వేశారు. సముద్రపు ఉగ్ర రూపం వల్ల తీవ్రమైన కోతకు గురవుతున్న కాకినాడ జిల్లా పరిధిలోని తీర ప్రాంతాన్ని కాపాడేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్టు కోసం ఏకంగా 323 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అంచనాలతో పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. సముద్ర అలల తీవ్రతను తట్టుకునేలా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రక్షణ గోడ రూపకల్పన బాధ్యతలను ప్రతిష్టాత్మక ఐఐటి మద్రాస్ నిపుణులకు అప్పగించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం సమక్షంలో అధికారిక అవగాహన ఒప్పందం కుదిరింది. తీర ప్రాంతంలో శాశ్వత భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కేంద్ర విపత్తు నిర్వహణ నిధుల సహకారంతో ఈ నిర్మాణం వేగంగా కార్యరూపం దాల్చనుంది. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న సముద్ర కోత తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నిరంతరం ఎగిసిపడే కెరటాల దాటికి సుబ్బంపేట నుండి ఉప్పాడ మీదుగా కోనపాపేట వరకు ఉన్న ఎన్నో నివాసాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకు వందల కొద్దీ నివాస గృహాలు, పురాతన ఆలయాలు, ఎకరాల కొద్దీ భూములు నీటిపాలయ్యాయి. కొత్తపల్లి మార్గంలోని ప్రధాన రహదారి తరచూ కోతకు గురవుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో నిర్మించిన తాత్కాలిక రక్షణ వ్యవస్థలు రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోయాయి. దీంతో నిత్యం ప్రాణభయంతో జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. పవన్ కళ్యాణ్ నియోజకవర్గ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ఈ ఉపద్రవానికి శాశ్వత ముగింపు పలకాలని సంకల్పించారు. బలమైన రాతి కట్టడం ద్వారా గ్రామాలను కోత ముప్పు నుండి సంపూర్ణంగా కాపాడేందుకు సమగ్ర రక్షణ ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 15 కిలోమీటర్ల మేర తీర ప్రాంత రక్షణ గోడ నిర్మించేందుకు భారీ స్థాయిలో కసరత్తు మొదలైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్ట్ నివేదిక తయారీ బాధ్యతను చెన్నై ఐఐటి నిపుణుల బృందం స్వీకరించింది. అలల వేగం, నేల స్వభావం, తుఫాన్ల తీవ్రత ఆధారంగా పటిష్టమైన డిజైన్ను వారు సిద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అనేక ప్రతిపాదనలు వెళ్ళినప్పటికీ ఉప్పాడ సమస్య తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రత్యేక ప్రాధాన్యనిచ్చి ఆమోదం తెలిపింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ ప్రాజెక్టును సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తోంది. నిధుల కేటాయింపు, సాంకేతిక అనుమతులు శరవేగంగా పూర్తవుతుండటంతో పనులు త్వరలోనే క్షేత్రస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈ పటిష్టమైన నిర్మాణం రాబోయే ఎన్నో తరాలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కవచంలా నిలవనుంది. నిర్దేశిత గడువు ప్రకారం రాబోయే నవంబర్ మాసం నాటికి రక్షణ గోడ పనులను ప్రారంభించేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. డిపిఆర్ నివేదిక పూర్తయిన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి క్షేత్రస్థాయి పనులను పరుగులు పెట్టించనున్నారు. స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా వారి బోట్లను సురక్షితంగా నిలుపుకునేందుకు తగిన ఏర్పాట్లను ఇందులో పొందుపరుస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి తీర ప్రాంతానికి భరోసా కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ నిధులతో శాశ్వత పరిష్కారం చూపిస్తుండటంతో స్థానిక ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఈ నిర్మాణం కొనసాగుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధి ఫలితంగా ఉప్పాడ తీరానికి సరికొత్త భద్రతా రూపం సమకూరనుంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ వల్ల ఉప్పాడ తీర ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఎన్నో మాటలు చెబుతుంటారు, కానీ ఇచ్చిన హామీని ఇంత వేగంగా అమల్లోకి తీసుకురావడం విశేషం. దశాబ్దాలుగా నలిగిపోతున్న పేద ప్రజల కన్నీళ్లను తుడిచేందుకు 323 కోట్ల రూపాయల ప్రాజెక్టును సాకారం చేయటం గొప్ప ముందడుగు. పిఠాపురం ప్రజల రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకుని పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఈ భారీ రక్షణ గోడ నిర్మాణం ద్వారా మత్స్యకారుల ఆస్తులకు, ప్రాణాలకు పూర్తిస్థాయి భద్రత చేకూరుతుంది. కోత సమస్యకు తెరపడటంతో తీరంలో మళ్లీ అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి.
ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి, నాయకత్వ పటిమకు ఈ ఉప్పాడ రక్షణ ప్రాజెక్టు ఒక బలమైన నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోతుంది.